హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన బ్లాగ్లో ఒక ఆర్టికల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇమేజెస్ని, వీడియోస్ని, అలాగే యూట్యూబ్ వీడియోస్ని మన బ్లాగ్ పోస్ట్లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇదివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని అప్డేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో మన బ్లాగ్ పోస్ట్లు ఎంత కంటెంట్ ఉన్నా ఇమేజెస్, వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ వంటివి అడిషనల్ ఉంటే వాటి యొక్క ఇంప్రెషన్ అనేది బాగా పెరుగుతుంది. సో అందుకోసం మనం మన బ్లాగ్లో ఇమేజెస్ని, మన బ్లాగ్లో ఏ బ్లాగ్లో కూడా ఇమేజెస్ అనేవి ఎక్కువగా ఉండటం చూస్తుంటాము. అయితే ఈ ఇమేజెస్ని ఎలా బ్లాగ్లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇంకా ఆలస్యం చెప్పిన మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. ఈ విధంగా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన పోస్ట్లో ఇమేజెస్ని, తర్వాత వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేసామో తెలుసుకున్నాం. సో ముందుగా మనకు ఆల్రెడీ మై ఫస్ట్ పోస్ట్ ఉంది కదా, సో దీన్ని నేను ఎడిట్ని క్లిక్ చేస్తే నాకు మళ్ళీ విజువల్ కంపోజిషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ బార్లో లింక్ అని కనిపిస్తుంది. సో లింక్ పక్కన మనకి ఈ ఇమేజ్ ఒక సింబల్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి సో ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన ఇమేజెస్ ఓపెన్ చేసుకోవడానికి. సో కొత్తగా మనం ఇమేజెస్ ఇంకా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఈ అప్లోడ్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ బ్లాగ్లో ఆల్రెడీ ప్రీవియస్ అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఏమైనా ఉన్నట్లయితే సో వాటి కోసం ఇక్కడ క్లిక్ చేస్తాం అనమాట. సో మనం ఇంతకుముందు ఓన్లీ లోగో ఒకటి అప్లోడ్ చేసాం కాబట్టి మనకి ఈ ఇది ఒకటి మాత్రమే, ఈ లోగో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. సో అలాగే ఫ్రమ్ యువర్ ఫోన్, సో మొబైల్ ఏమైనా లింక్ అయిపోయింటే వాళ్ళు తర్వాత యూఆర్ఎల్ ద్వారా ఏమైనా ఒక యూఆర్ఎల్ నుంచి డైరెక్ట్గా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం అప్లోడ్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం బ్లాగ్లో క్రియేట్ చేసేటువంటి ఇమేజ్ అన్ని ఓన్గా ఉండాలి కాబట్టి సో మనమే క్రియేట్ చేసుకుంటాము. చూస్ ఫైల్స్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 2 ఇమేజెస్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీనికోసం ఇక్కడ నేను ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఓపెన్. సో ఇమేజ్ అనేది ఈ విధంగా లోడ్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే లోడింగ్ అవ్వడో మనకి కంప్లీట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలెక్టెడ్. సో నేను ఎప్పుడైతే యాడ్ సెలెక్టెడ్ అని క్లిక్ చేస్తానో సో ఆటోమేటిక్గా నాకు ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ప్రివ్యూగా చూసినట్లయితే ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇమేజ్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో సైజ్ పెంచుకోవడానికి స్మాల్, లార్జ్. సో లార్జ్ అయితే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. సో ఒరిజినల్ సైజ్ ఏంటంటే ఒరిజినల్ సైజ్ ఎంతైతే ఉందో ఆ సైజ్ మనకి డిస్ప్లే అవుతుంది. సో మనకి సేవ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి లేదనుకుంటే ఎక్స్ట్రా అంటే ఏంటంటే సో ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. సో బ్లాగ్ పోస్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఆ సైజ్ మొత్తానికి ఇది ఫిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఇమేజ్ని సో అప్డేట్. సో ఇప్పుడు ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేద్దాం. సో బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా బ్లాగ్ యొక్క ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ఓపెన్ చేస్తే మనకి సో ఫుల్ విడ్త్ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనం సో ఒరిజినల్ సైజ్ ఎంత ఉందో అంత చూద్దాము. ఒరిజినల్ సైజ్ ఓకే అప్డేట్. సో ఇప్పుడు ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేద్దాము. సో చూసారా బ్లాగ్ యొక్క ఇమేజ్ అనేది సైజ్ తగ్గింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేద్దామో చూద్దాం. సో దీనికోసం నేను సో ఎడిట్. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని, ఒక వీడియోని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ సబ్మిటింగ్ తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇమేజ్ తర్వాత మనకి ఏ విధంగా అయితే ఈ సింబల్ ఉంటుంది ఇన్సర్టింగ్ వీడియో, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సో అప్లోడ్ ఫ్రమ్ యూట్యూబ్ మై యూట్యూబ్ వీడియోస్. సో మై యూట్యూబ్ వీడియోస్ ఏంటంటే ఈ జీమెయిల్ అకౌంట్ ద్వారా ఏదైతే లింక్ అయిందో సో ఆ వీడియోస్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రమ్ యూట్యూబ్ అంటే సో ఏ వీడియోనైనా కూడా మనం యూట్యూబ్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అవి ఎలా అనేది కొంచెం సేపు ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయొచ్చు చూసే వీడియో అప్లోడ్. సో ఇక్కడ నేను ఒక ప్రోమో నేను కాపీ చేశాను డెస్క్టాప్ మీద. సో దానికి సంబంధించినటువంటి వీడియో ఇది ఇక్కడ చూసారు మీకు. సో వీడియో అప్లోడ్ అవుతున్నంత వరకు మీకు ఏంటంటే వీడియో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నేను నా సజెషన్ అయితే ఏంటి అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుని సో వాటిని దీంట్లో లింక్ ద్వారా ఇచ్చుకోవడం అనేది బెస్ట్ థింగ్. ఎందుకు అంటే పేజ్ యొక్క లోడింగ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా స్లో అవుతుంది. సో ఈ పర్పస్ కోసం మీరు యూట్యూబ్లో అప్డేట్ చేసుకుని
చేసుకుని వాటిని దాని యొక్క లింక్ని ఇచ్చుకోండి. సో అప్డేట్ చేసి సో ఒకసారి బ్లాగ్ యొక్క పోస్ట్ని రిఫ్రెష్ చేయండి. సో చూసారా ఇక్కడ మీరు దీని యొక్క ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యూట్యూబ్ ప్లేయర్లోనే మీకు ఓపెన్ అవుతున్న ప్లే అవుతుందని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా. సో అయితే ఇది ఏంటంటే నార్మల్ వీడియోస్ని మనం చేయడం అనమాట. ఒక యూట్యూబ్ వీడియోని ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో దీనికోసం నేను ఏంటి అంటే సో ఇక్కడ నేను సో ఇన్సర్ట్ ఏ వీడియో సో ఫ్రమ్ యూట్యూబ్. సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి యూఆర్ఎల్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే youtube.com నేను గ్లోబల్ విజయ్ సో గ్లోబల్ విజయ్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ కనిపించేటువంటి వీడియోస్ని చూద్దాం. సో ఈ వీడియో ఉంది. సో ఈ వీడియో మీద క్లిక్ చేసి సో క్లిక్ చేసిన ఇక్కడ యూఆర్ఎల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ యూఆర్ఎల్ని నేను కాపీ చేసుకొని సో ఇక్కడ నేను పేస్ట్ చేయొచ్చు. సో పేస్ట్ చేయాలి కదా. సో ఇక్కడ మీకు సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోకి సంబంధించినటువంటి thumbnail అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కొత్త thumbnail డిస్క్రిప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఆ వీడియో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ప్రివ్యూ చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి ప్రివ్యూ అక్కడ లేదు. సో అప్డేట్ చేసి సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో వీడియో అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో కొంత ఫిక్సెస్ అయితే అవుతుంది. సో వీటి కస్టమైజేషన్ ఇలాంటివన్నీ కూడా మనం చేయొచ్చు. కస్టమైజేషన్ ఎలా చేస్తారు ఏంటి అంటే సో దాని గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం ఇమేజెస్ని తర్వాత వీడియోస్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన బ్లాగ్ పోస్ట్స్లో ఇమేజెస్ని వీడియోస్ని అలాగే యూట్యూబ్ వీడియోస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.